7, 8, 9, 10 వచనాలు చదివి సహాయం ఇచ్చింది. మనము ఈ లోకంలోనికి ఏమీ తెలియదు. దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు. కాగా అన్న వస్త్రములు కలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పోసినటువంటి పౌలు తిమోతికి చాలా చక్కని మాటలు చెప్తా ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, మరి 6వ వచనంలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది అంటున్నాడు. ఎలాంటి దైవభక్తి చేయాలంటే మానవుడి భూమి మీద సంతుష్టి సహితమైనటువంటి, అంటే సంతృప్తి కలిగి దేవుని భక్తి ఎవరైతే చేస్తారో అదే వారికి గొప్ప లాభమును సంపాదించడానికి ఒక సాధనగా ఉంటుంది. దైవభక్తి ఒక లాభమును సంపాదించడానికి ఒక సాధనగా ఉంటుంది. కాబట్టి చాలామంది మనుషులు ఈ సంతుష్టిగా దైవభక్తి చేయడానికి సాధన అలవాటు చేసుకోరు. కానీ ఈ లోకపరంగా అయితే ఎన్నో ఆరాటాలు, ఎన్నో పోరాటాలకు పరుగులు ఎడుతూ ఉంటారు. అసలు దేవుని 6 దినములు కష్టం చేయమన్నాడు దేవుడు. ఒక్క 7వ దినమే దేవునికి విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినంలో మాత్రమే ఎవ్వరు ఏ పని చేయకూడదు. దేవుణ్ణి ఆ రోజు ఆరాధించాలి, మహింపరచాలి, ఆయనను స్తుతించాలని దేవుని ఆజ్ఞ. కానీ మనుషులు 6 దినాలు కాదు, 7 దినాలు, 8 దినాలు వారం చేసినా ఆశ సరిపోవట్లేదు. సంతృప్తి అనేది, తృప్తి అసలు లేదు మానవునికి జీవితంలో. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. అసలు ఎంత సంపాదించినా ఈ భూమి మీద మనిషికి ఇంకా చాలు, ఇంత సంపాదించుకున్న తృప్తి అనేది మనిషికి ఉండదు. ఎప్పుడు దేని విషయంలో తృప్తిగా ఉండమంటున్నాడంటే, అన్నపానాలు వస్త్రాలు కలిగి ఏం చేయమంటుడు? అన్న వస్త్రములు కలవాలి. అంటే నీకు దేవుడు తినడానికి తిండిని ఇస్తున్నాడు కదా, నీకైతే ఏ దరిద్రం లేదు, ఏ లోటు లేదు కదా. అన్న వస్త్రం అంటే నువ్వు కట్టుకోవడానికి దేవుడు వస్త్రాలు ఇస్తున్నాడు, తినడానికి దేవుడు నీకు ఆహారం పెడుతున్నాడు. ఆ ఆహారం పెట్టినందుకు, ఆ వస్త్రాలు ఇచ్చినందుకు, నీకు ఏ లోటు లేనందుకు దేవుణ్ణి తృప్తిగా ఏం చేయాలంట? ఆరాధించాలి. దాని అందే మనము తృప్తి పొందాలంట. కానీ ఎవరికి ఎంత అన్నం ఇచ్చినా, ఎన్ని వస్త్రాలు ఇచ్చినా తృప్తి అనేది మనిషికి ఈ రోజులలోనైతే లేదు. అసలు లేదు. కనుకనే మనిషికి కష్టం అనేది, నష్టం అనేది వస్తుందని కింద వాక్యం సెలవిస్తుంది. దేవుడు అన్నం ఇచ్చిండు, ఆరోగ్యం ఇచ్చిండు, వస్త్రం ఇచ్చిండు, దాని యందు సంతృష్టిగా ఉండమన్నాడు, తృప్తి కలిగి భక్తి చేయమంటాడు. కానీ ఇది సరిపోవట్లేదు మనిషికి. ఇది సరిపోవట్లేదు. ఇంకా ఏమో నేను సంపాదించాలి. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకే అంటుండు, ఎందుకు ఇంత మనిషికి వచ్చేటప్పుడు మనం ఈ లోకంలోనికి ఏమైనా తీసుకొని వచ్చినామా? ఏమీ తీసుకొని రాలేదు. రేపు కాలని తీరికి ఒకవేళ మనలో ఎవరైనా ఒకరు పోతున్న వారిని కూడా అనేకులను మనము చూస్తున్నాం. వచ్చేటప్పుడు ఏమి తీసుకు
తీసుకొని రాలేదు. దిగంబరిగా తల్లి గర్భంలో నుంచి వస్తాము, మరలా వెళ్ళేటప్పుడు కూడా మనము అదే విధంగా వెళ్ళిపోతూ ఉంటాము. కాబట్టి దాని కొరకు మానవుడు గ్రహించుకోవట్లేదు. కానీ ఎంతో అసలు ధనం సంపాదించాలనేటువంటి ఒక ఆపేక్ష, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలని. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటున్నాను, నువ్వు వచ్చేటప్పుడు ఏం తీసుకొని వచ్చినావు? పోనీ వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాకుండా నీకు అన్ని ఇచ్చిన, సర్వం ఇచ్చిన ఆ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎంత సంపాదించి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినావు? ఎంత పేరు పొందుకుని ఆయన సన్నిధిలోకి వచ్చినావు? ఒకసారి మనం ఏం చేసుకోవాలి? మన జీవితంలో దేవుడు చేసిన ఒకసారి గుర్తుకు చేసుకోవాలి. అసలు దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకంటాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి మరలా ఏమి తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందమని చెప్తున్నాడు. ఎందుకంటే ధనవంతులకు ఆపేక్షించు వారు ఏమైతారంట తెలుసా? నేను ధనవంతుని కావాలి, తొందరగా అందరికన్నా ధనవంతులు చూసినప్పుడు ఆశ పుడుతూ ఉంటుంది, నేను కూడా వారి వలె కావాలి, వారిలాగా కావాలి. ధనవంతులకు అపేక్షించు వారికి శోధనలో పడతారు, ఉరిలోను పడతారు, వివేకము లేకుండా జీవిస్తారు. వివేకం ఉండదు, ఇంకా వివేకం లేనట్టుగా జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే సంపాదించాలి కాబట్టి మోసం చేయాలను, అబద్ధం ఆడాలను, ఒకరిని దోచుకోవాలను, అవివేక యుక్తములను హానికరములునైనా అనేక దురాలోచన, చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి. డబ్బు ఎలాగైనా డబ్బు సంపాదించాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆయన కట ఒక బాతు దొరికింది. ఏం దొరికిందట? ఒక బాతు దొరికిందో కొనడం ఎట్లనో, అది రోజు ఒక బంగారు గుడి పెట్టింది. ఏం చేసేదంట? బంగారం గుడి రోజు ఒకటి పెట్టిందంట. అయితే అతనికి ఏమొచ్చింది తెలుసా? దురాశ వచ్చేసింది. అసలు ఇలా రోజొకటి అయితే ఎన్నడూ నాకు ఎక్కువ అయ్యేది, రోజొకటైతే ఎన్నడూ ఎక్కువ అయ్యేది అసలు అని చెప్పేసి ఒక వివేకము లేనటువంటి ఒక దురాలోచన, అది హానికరమైన ఆలోచన, ఒక చెడ్డ ఆలోచన వచ్చి ఇలా అయితే రోజు ఒకటి తీసుకునే బదులు ఒకేసారి బాధని కోసి తీస్తే గుడ్లన్నీ ఒకే రోజు తీసుకోవచ్చు అన్న ఒక దురాలోచన. కానీ కోడిని చూడండి, అన్ని గుడ్లు ఒకే తయారై ఉండవు. ఏ రోజుకు తయారైన గుడ్డు ఆ రోజే కోడి కానీ, బిడ్డ కానీ, పక్షి కానీ ఏదైనా పెడుతుంది. దానికి వస్తే లోపల ఏముండదు, మాంసం ముద్దలు ఉంటాయి, పనికి రావు. ఆ దురాలోచన చేత ఒకే రోజు దాన్ని ఏం చేసినట్ట? దురాశ దుఃఖానికి చేటు అంటారు. అందుకే ధనవంతులు అగుటకు ఏం చేయొద్దంటే ఆతురపడద్దు, ఆపేక్ష కలిగి ఉండొద్దు. అలాంటి ఆపేక్ష, అలాంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారిలో అవివేకం ఉంటుంది. వారు కీడులో పడతారు, వారు శోధనలో పడతారు. అలాంటి వారి మీదకి ఉరి వస్తుంది, శిక్షలు వస్తాయి. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, దురాలోచనలోను పడదురు, అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను నుంచి వేస్తాయి, కానీ మేలేం జరుగుతుంది దాని ద్వారా? ఏం జరుగుతుంది? నష్టములోను నాశనములోకి నడిపించబడుతూ ఉంటాడు. ధనాపేక్ష కలిగినటువంటి వారు, దురాశ పరులు. అందుకే అంటున్నాడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమట. ధనము మీద ఆపేక్ష ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, నేను తొందరగా కాపాడు, తొందరగా ధనవంతుని అయిపోవాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా
సంపాదించాలనేటువంటి ఒక అపేక్ష, ఒక కోరిక ఎవరిలోనైతే ఉంటుందో అలాంటి సమస్త కీడుకు మూలమంటండి అలాంటి వారి ఆలోచన. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోతారు తెలుసా. దేవుని సన్నిధి నుండి దూరమైపోతూ ఉంటారు, దేవుని సహవాసానికి దూరమైపోతూ ఉంటారు. ప్రార్థనకి ఇచ్చే సమయం కూడా అమ్మో ఈ సమయం ఏదైనా పని చేసుకుంటే సొరుకుంది, గంట ప్రార్థన చేయాలంటే చర్చిలో ఒక జాకెట్ చేతి పని చేస్తారు అనుకుంటారు. ఆమెను అంటున్నాను అనుకోకరి, మనకు కూడా అంత పని ఏదైనా ఉంటుంది, ఆమెనే అంటున్నాను అనుకోదు. ఈజీగా నేను చెప్తున్నా. అసలు ఇప్పుడు మందిరం పోయి గంట ప్రార్థన చేయాలంటే ఇప్పుడు గంటలో ఒక జాకెట్ పని చేస్తే నాకు ఎంత వస్తాయి? ఒక 10-20 వస్తాయి. అంటే నిజం దేవుని ఇప్పుడు ఏముంది ప్రేమిలమ్మ ఏం చెప్తుందంటే దేవుడు మంచోడు, నేను మంచిగా చెప్తా అంటుంది, దేవుని సన్నిధి విడిచిపెట్టొద్దు అంటుంది అన్నీ అన్నది. నాకు దీనికి కొంచెం షాప్ పెట్టుకుంటాను. షాప్ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తుంది? ఇప్పుడు దేవుని సన్నిధి దొంగిలిస్తున్నా లేదా చెప్పు. ఖచ్చితంగా దేవునికి ఎంతో దూరం. ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన పోయింది, శనివారం ఉపవాస ప్రార్థన పోతుంది, అవసరమైన బుధవారం స్త్రీలకు ఒక్కో రోజు దుమ్మాలే. మనం అనుకుంటాము నేను ఏదో సంపాదించుకుంటాను ఏదో, కానీ అది కాదు, అసలు అది కాదు, మనము చేసేది కాదు. కానీ చూడండి చాలామంది విశ్వాసం నుండి తొలగిపోతూ ఉంటారు, దేవుని సహవాసానికి దూరం అవుతూ ఉంటారు, దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారు. ఇంకా అంటూ ఉన్నారు నానా బాధలలో పడతారట. ఏమైపోతారట? ఒక బాధ కాదు, నానా రకాలైన బాధలు వస్తాయట. తమ్మును తామే ఏం చేస్తున్నారట? తమ్మును తామే కూడా చంపేసుకునేటువంటి స్థితిలోకి వస్తూ ఉంటారు. ఇంకా ఎంత ఆశ, దురాశ మంచిది కాదు. దురాశ దుఃఖానికి చెడు. దురాశ, ధనాపేక్ష మంచిది కాదు. ధనము మీద కాదు మనము ఆపేక్ష ఉంచాల్సింది, మనము దేవుని మీద ఆపేక్ష ఉండాలి. దేవుని భక్తి చేస్తే అదే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం కాదు. ఇప్పుడు మనకేమైంది తెలుసా? ఇప్పుడు నేను ఈ రోజంతా పోయి దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి? ఈరోజు పనికి పోతే నాకు 200-300, షాప్ నడుపుకుంటే 100-150. ఇప్పుడు ఇది లాభ సాధనం అయింది. ఒక పని లాభ సాధనం అయిపోతుంది, ఒక బిజినెస్ లాభ సాధనం అయిపోతుంది. కానీ ఏది లాభ సాధనమైనా ఏమి అయినా దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా నీవు ధనం ఎప్పుడూ ఐశ్వర్యవంతుడు కాలేము. అసలు కాదు. మనం సామెతలు అంటున్నావు యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యవంతునిగా, ధనవంతునిగా నిన్ను చేయగలదు. నువ్వు సంతృష్టి కలిగి దేవుని సన్నిధిలో ఆరాధించి మహిమపరిచి దేవుని ముందు దేవునికి ప్రత్యేకత నీకు ఇవ్వాలి. ఆ తర్వాతనే నీ పనులు దేనికైనా కటంకమే లేకుండా జరుగుతాయి. తెలుసా సార్? అది ఆలోచించమా. అలాగా ధనం మీద ఆపేక్ష మంచిది కాదు. అస్థిరమైనటువంటి ధనము మీద మనం ఏముంచకూడదండి? మనసు ఉంచకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధనం ఏంటిదట? స్థిరమైనది కాదు, అది అస్థిరమైనది. ఆపద్దినమున ఆస్తి అక్కడికి వస్తుంది, అది అసలు అక్కడికి రానటువంటిది, అస్థిరమైనది, స్థిరమైనది కాదని. ఒక పక్షి ఎలాగ వచ్చి వారి ఎలాగ లేచిపోతుందో ధనం కూడా అలాగే మనిషిని ఏం చేస్తుందో తెలుసా? అలా చేస్తూ ఉంటారు. కాబట్టి అస్థిరమైనటువంటి దాని మీద మనసు పెట్టుకోకూడదు. స్థిరమైంది దేవుని కృప, స్థిరమైంది దేవుని సన్నిధి. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. నానా విధాలైనటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు, శోధన మనుషులకు ఎందుకు వస్తాయంటే ఎందుకు వస్తాయి? ధనాపేక్ష మీద, ధనం మీద ఆపేక్ష ఉండడం ద్వారా చాలామంది శోధనలో పడుతూ ఉంటారు. ధనాపేక్ష సమస్త విధములైనటువంటి కీడుకు మూలం. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం
ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఇడవబడి మరులు కొల్పబడిన వారై శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దేవుని నామానికి స్తోత్రాలు. చూడండి, ఇది వాడు చాలా బాగుంది. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలనమైన గమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనం పైన చూసుకున్నట్టయితే మనకు శోధనలు వచ్చినప్పుడు అనుకుంటాము, 12 వచ్చిన 13 వచ్చినప్పుడు మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంట 13 వచనంలో కీడు విషయమై దేవుడు ఎవరిని అసలు శోధించడు. దేవుడు చాలా మంది నాకు శోధన వస్తుంది, దేవుడు ఎందుకో నాకు ఇంత శోధన పెడుతుండు, దేవుడు నన్ను శోధిస్తుండు, దేవుడి వల్ల నాకు శోధన వస్తుంది. మనం ఆరాధించే దేవుడు మనల్ని శోధనలో ఉంచే దేవుడు కాదు. ఆయన శోధింపబడిన వాడు కనుక ఎవరైతే ఆయన బిడ్డలుగా ఉండి శోధించబడుతున్నారో వారికి సహాయం చేస్తాడు. కానీ దేవుడు నీకు కీడునిచ్చి ఈ కీడులో నువ్వు కీడు అనుభవిస్తుంటే, నువ్వు కష్టాల పాలవుతుంటే, నువ్వు నష్టాల పాలవుతుంటే, నువ్వు అనారోగ్యం పాలవుతుంటే, నువ్వు సమస్యల పాలవుతుంటే చూసి ఒక మనిషి ఆనందిస్తాడు. ఒక దుష్టుడు, ఒక అపవాది, ఒక మేలు ఎదుటివారి మేలు ఓర్వలేనోడు ఆనందిస్తాడు, సంతోషపడతా ఉంటాడు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అలాంటి వాడు కాదు. కీడు ఇచ్చి దేవుడు కీడు చేత ఎవరిని దేవుడు శోధించడు. శోధన ఎందుకు వస్తుందంటే మనమే ఎందుకు వస్తుందంటే మనకు తన స్వకీయమైన దురాశల చేత మనం సొంతంగా, ఈ దురాశ అనేది ఎవరో చెప్తే రాదు. మన హృదయంలోనే ఇలాంటి దురాశలు, ఇలాంటి తలంపులు, ఇలాంటి ఆలోచనలు, ఒక చెడ్డ తలంపులు, ఒక మనది కాని దాని కొరకు మనం ఆశపడతాం. ఇదంతా మనలోనే ఉంటుంది. స్వకీయమే, సొంత ఆలోచన, ఇది సొంతంగా పుట్టే కోరికలు ఇవి. ఈ చెడ్డ ఆలోచనలు, చెడ్డ బుద్ధిని, చెడ్డ తలంపులు తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడిన వారముగా దాని మీద మరలు కొల్పబడిన వారు. దేని మీద మరలు ఉండాలంటే ఏం చేయాలట? ఇప్పుడు ఏం చేస్తారట? అన్ను పెడతారట. తప్పు అది. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. అలాంటి మరలు ఒక తల్లికి బిడ్డ మీద మరలు కొల్పబడుతుంది, ఒక భార్య భర్త మీద, భర్త భార్య మీద, తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద మరలు ఉంటాయి సహజంగా. అలాగే అంట ఈ దురాశ కూడా చెడ్డ వాటికి మనం ఏం చేయబడతాం అంటే చెడ్డ కోరికలకు, చెడ్డ తలంపులకు మరలు కొల్పబడిన వారంగా ఉండి, ఈడవబడిన వారంగా ఉండి మనం శోధనల పాలవుతున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శోధనలు కొన్నిసార్లు దుష్టుడు అపవాది ద్వారా వస్తాయి, కొన్నిసార్లు మనముగా దురాశ పరులుగా, అవివేకులముగా